హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోంగూరతో ఏ రెసిపీస్ చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటాయి. అందులోనూ ముఖ్యంగా చెప్పాలి అంటే గోంగూర ఎండు రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది. ఈరోజు కుక్ చేసుకుంటే రేపు తింటే కనుక ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ అయిన గోంగూర ఎండు రొయ్యల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక కడాయిలోకి కొంచెం గోంగూర ఎక్కువగా ఉంటే పచ్చిమిర్చిని కూడా ఎక్కువగా తీసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరని వేసుకోండి. నేను ఇక్కడ ఎండిన గోంగూరని వేసుకున్నాను. దీన్ని ఇండియా నుంచి తీసుకొచ్చాను. మీరు మామూలుగా పచ్చి ఆకుల్ని ఒక 3 కట్టల గోంగూరని తీసుకోండి. గోంగూరని తీసుకున్న తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఇది ఎండు ఆకు కాబట్టి కాస్త నీళ్ళు ఎక్కువగా పడతాయి. పచ్చి ఆకు అయితే 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళన్నీ ఎగిరేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవ్వడానికి ఒక 15 నిమిషాల టైం అయితే పడుతుంది. ఎండబెట్టిన ఆకు కదా, టేస్ట్ ఉంటుందో ఉండదో అన్న డౌటే మీకు అవసరం లేదు. పచ్చి గోంగూరతో ఎలా అయితే ఉంటుందో ఎండిపోయిన ఆకు కూడా అలాగే ఉంటుంది. ఎండిపోయిన ఆకు అంటే దీన్ని శుభ్రంగా కడిగేసుకుని ఫ్యాన్ గాలిలో మాత్రమే ఆరబెట్టుకోండి. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత మీకు రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో వేసి దంచుకోండి. లేదనుకుంటే మిక్సీ జార్లో కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. నాకైతే మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకునే కన్నా రోట్లో వేసుకుని దంచుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా కచ్చా పచ్చాగా మధ్య మధ్యలో పచ్చిమిర్చి తగులుతూ ఉల్లిపాయ తగులుతూ ఉంటుంది కదా, చాలా బాగుంటుందన్నమాట. మీకు అవైలబుల్గా ఉంటే తప్పకుండా మీరు కూడా రోట్లోనే దంచుకోండి. ఇలా కాస్త దంచుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని సాల్ట్ అంతా బాగా కలిసేలా మరొకసారి దంచుకోవాలి. ఆకు ఉడికించుకునేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ని చెక్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బాగా కలిసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపునైతే ప్రిపేర్ చేసుకుందాం. ఎండు రొయ్యల్ని నేను ముందుగానే హాట్ వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న ఎండు రొయ్యలను కూడా వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండు రొయ్యల్ని ఎప్పుడూ ముందుగానే ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. దీనిలోకి 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, 1 స్పూను పచ్చిశనగపప్పు, కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 3 రెమ్మల కరివేపాకు, ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 5-6 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే రుబ్బి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు వదిలేయాలి. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే గోంగూర ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది? సూపర్ ఉంది. యు లైక్ ఇట్? yes. మీ అందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.